హాయ్ హలో ఐఎమ్ డాక్టర్ నీలోఫర్ అండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి, లైఫ్ స్టైల్ గురించి అండ్ మోటివేషన్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన టాపిక్ అయితే బీపీ వల్ల కిడ్నీలు పాడవుతాయా అనే దాని గురించి. మరి మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. మామూలుగా కిడ్నీస్ పాడవటం అంటే ఏంటంటే, ఈ కిడ్నీస్ లో గ్లోమెర్లై అని ఉంటాయన్నమాట. వాటిలో ప్రెషర్ ఎక్కువయ్యి ఈ గ్లోమెర్లర్ ఫిల్టరేషన్ రేటు అంటే ఈజిఎఫ్ఆర్ అనేది 45 కంటే బాగా తగ్గిపోయినప్పుడు ఈ కిడ్నీస్ పాడాయని చెప్తారు. మామూలుగా అయితే ఒక 3 నెలల వ్యవధిలో ఈ ఈజిఎఫ్ఆర్ అనేది 60 మిల్లీలీటర్స్ గనక ఉంటే గనక ఒక 3 నెలల వ్యవధిలో 2 రీడింగ్స్ 60 ml కంటే తక్కువ ఉంటే గనక కిడ్నీలు పాడయ్యాయని, డ్యామేజ్ అయ్యాయని చెప్పవచ్చు. అయితే ఇలా కిడ్నీలు డ్యామేజ్ అవటం వల్ల బీపీ రావటము, గుండె జబ్బులు రావటము అనేది కూడా జరుగుతుంది. మన భారతదేశంలో ఏటా 229 మిలియన్ల మంది ఈ ఎండ్ స్టేజ్ రీనల్ ఫెయిల్యూర్ అంటే కిడ్నీ ఫెయిల్యూర్తో బయటపడుతున్నారని పరిశోధనలు చెబుతున్నాయి. అంతేకాకుండా ప్రతి ఏటా కూడా 1,00,000 మంది కొత్త వాళ్ళు ఈ కిడ్నీ మార్పిడి కోసం, ఆర్గాన్ రిప్లేస్మెంట్ కోసము నమోదు చేసుకుంటున్నారని కూడా చెప్తున్నాయి అన్నమాట లెక్కలు. అయితే దీనికి కారణం ఏంటంటే, ఈ బీపీ ఉందని వాళ్ళు గుర్తించకపోవటము, బీపీ కంట్రోల్లో పెట్టుకోకపోవటము, వీటి వల్ల ఏంటంటే వీళ్ళు అడ్వాన్స్డ్ స్టేజెస్లో బయటపడుతున్నారు. తొలి దశల్లో వీళ్ళు గుర్తించలేకపోతున్నారు అనమాట. మరి హై బీపీ ఉన్న వాళ్ళకి కిడ్నీలు పాడవటము, కిడ్నీలు పాడైనప్పుడు హై బీపీ ఉండటము, ఈ రెండు కూడా సంభవిస్తూ ఉంటాయి. మామూలుగా ప్రజెంట్ లెక్కల ప్రకారం అయితే బీపీ 140/90 కంటే తక్కువ ఉండాలని చెప్తారు. అయితే ఈ లెక్కల్లో ఒక ఇదేంటంటే, మార్నింగ్ బీపీ అంటే పగటి పూట 135/85 లోపల ఉండాలని, రాత్రి పూట 120/70 లోపల ఉండాలని అసలు లెక్క అనమాట. ఓవరాల్ గా అలాగా 140/90 అని చెప్తారు. కానీ ఈ విధంగా ఉంటే మంచిది. తర్వాత మాస్క్డ్ హైపర్ టెన్షన్ అనేది ఉన్న వాళ్ళకు కూడా ఈ బీపీ అనేది 130/80 లోపలే ఉండాలని చెప్పి పరిశోధనలు చెప్తున్నాయి. మామూలుగా ఆరోగ్యవంతమైన వాళ్లలో బీపీ రాత్రిపూట ఒక 10 నుంచి 20 దాకా తగ్గుతుంది. అయితే ఈ కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న వాళ్లలో అలాగ తగ్గదు, ఒక్కోసారి పెరుగుతుంది కూడా. అయితే ఇలాగా జరగటం అనేది స్టేజ్ 2 కిడ్నీ ఫెయిల్యూర్లో 60% మందికి కనబడుతుంది, స్టేజ్ 3లో 80% మందికి కనబడుతుంది. ఇలాగా బీపీ రాత్రిపూట తగ్గకపోవడం అనేది కనబడుతుంది అనమాట. మరి వీళ్ళకి సింపథెటిక్ యాక్టివిటీ ఎక్కువగా ఉండటము, తర్వాత డోపమినర్జిక్ సిస్టము, రెనిన్ యాంజియోటెన్సిన్ ఆల్డోస్టిరాన్ సిస్టము, వీటన్నిటిలో కూడా మార్పులు రావటం వల్ల ఇలాగా కిడ్నీ వ్యాధి ఎక్కువ అవుతుందని పరిశోధనలు చెప్తున్నాయి. మామూలు వాళ్ళకి ఏంటంటే, ఈ బీపీ లేని వాళ్ళకి, కిడ్నీ ఫెయిల్యూర్ లేని వాళ్ళకి ఆహారంలో కొంచెం సాల్ట్ ఎక్కువగా తీసుకున్నారనుకోండి, వాళ్ళకి ఆటోమేటిక్ గా అది యూరిన్ ద్వారా బయటికి పోయే అనేది మన శరీరంలో సహజంగా ఉంటుంది. కానీ ఈ కిడ్నీ వ్యాధి ఉన్నప్పుడు ఆ మెకానిజం అనేది పోతుంది. దానివల్ల శరీరంపై నీరు చేరుతుంది. కొన్ని రకాల మందులు అంటే నొప్పి మందులు, తర్వాత గర్భనిరోధక మాత్రలు, కొన్ని రకాల హెర్బల్ మందులు, తర్వాత ఆక్సిడేటివ్ స్ట్రెస్ కూడా, ఇవన్నీ కూడా ఈ మెకానిజం ని పనిచేయకుండా చేస్తాయి. మరి కిడ్నీలు ఎఫెక్ట్ అయినప్పుడు అవి కొద్దిగా పాడయ్యాయని తెలుసుకున్నప్పుడే ఈ ఆహార శైలిలో జీవన శైలిలో మార్పులు, ఆహారంలో మార్పులు చేసుకుంటే దానివల్ల చాలా ఉపయోగం అనేది ఉంటుంది. సో ఇలా చేసుకోవటము ఒక కీలకమైన పాత్రను పోషిస్తాయన్నమాట. ఎందుకంటే సపోజ్ ఇప్పుడు ఒక కేడిగో స్టడీ అని ఉంటుంది. దాంట్లో ఏంటంటే ఈ సాల్ట్ అనేది 2 గ్రాముల కంటే రోజుకి ఎక్కువ తీసుకోకుండా ఉండాలి కిడ్నీస్ కొద్దిగా ఎఫెక్ట్ అయిన వాళ్ళు అని చెప్పి ఆ స్టడీలో తేలింది అనమాట. స్మోకింగ్ అలవాటు ఉందనుకోండి,
ఆ స్మోకింగ్ వల్ల కూడా రక్తపోటు పెరుగుతుంది కాబట్టి అలాంటి వాళ్ళు ఆ స్మోకింగ్ని కూడా మానేయాలి. మరి ఈ కేడిగో స్టడీ ప్రకారం ఏంటంటే యూరిన్లో ఆల్బుమిన్ పోతూ ఉంటుంది కదా, అది 30 గ్రాముల కంటే తక్కువగా పోతుంటే గనక 24 గంటల యూరిన్లో అప్పుడు ఈ బీపీ అనేది 140/90 కంటే తక్కువ మెయింటైన్ చేయాలని. ఒకవేళ 30 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ ఆల్బుమిన్ కనుక 24 గంటల్లో పోతున్నా, లేకపోతే డయాబెటిక్స్ పేషెంట్స్ అయినా ఇంకెవరైనా సరే 24 గంటల్లో 30 మిల్లీగ్రామ్ కంటే ఎక్కువ ఆల్బుమిన్ అంటే ప్రోటీన్ అనేది ఎక్కువ పోతుంటే అప్పుడు వాళ్ళు బీపీ 130/80 లోపల మెయింటైన్ చేసుకోవాలని చెప్పి ఈ కేడిగో స్టడీస్ చెప్తున్నాయి. అయితే మందుల దగ్గరికి వస్తే బీపీ మందులు ఈ ఎర్లీ స్టేజెస్లో అయితే ఏసీ ఇన్హిబిటర్స్ అనేవి, ఏఆర్బీస్ అనేవి, తర్వాత థైరాయిడ్ డయూరిటిక్స్ అనేవి బాగా ఎర్లీ స్టేజెస్లో వాడొచ్చు అనమాట. కానీ క్రియాటినిన్ లెవెల్స్ ఎక్కువైనా లేకపోతే పొటాషియం లెవెల్స్ రక్తంలో ఎక్కువగా ఉన్నా వాళ్ళు ఇలాంటి మందులు వాడకూడదు. వాళ్ళకేంటి ఎన్ టైప్ కాల్షియం ఛానల్ బ్లాకర్స్ అని, తర్వాత కార్వెడ్లాల్ అనే బీటా బ్లాకర్స్, లూప్ డయూరిటిక్స్ ఇలాంటి బీపీ మందులు వాడవలసి ఉంటుంది అనమాట. మరి ఇలాంటి జాగ్రత్తలన్నీ ఈ కిడ్నీలు ఎఫెక్ట్ అయినప్పుడు, బీపీ ఉన్నప్పుడు దానికి సంబంధించిన వాళ్ళు ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటే చాలా మంచిది. మరి ఇదండి కిడ్నీస్ ఎఫెక్ట్ అయినప్పుడు, బీపీ ఉన్నప్పుడు కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయా, కిడ్నీస్ ఎఫెక్ట్ అయినప్పుడు బీపీని ఎలాగా చూసుకోవాలి అనే దాని గురించి. మరి మీకు ఈ టాపిక్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.